అయితే కృష్ణసుధి గారు, ఇంతకు ముందు మీరు చెప్పినటువంటి మాట నేను సూటిగా అడిగిన ప్రశ్నకు మీరు సూటిగానే సమాధానం చెప్పారు. ఇంతకుముందు ఏ విధంగా మత స్వాతంత్రం ఉందో, ఏ విధంగా అయితే బౌద్ధం ఇక్కడ విస్తరించిందో, ఆ విధంగానే ఇప్పుడు కూడా మిగిలిన వాళ్ళకు కూడా స్వాతంత్రం ఉంది. ఇంతకుముందు ఏ విధంగా అయితే బౌద్ధం నుంచి తిరిగి హైందవంలోనికి అందరూ వచ్చేసారో, ఆ విధంగానే ఇప్పుడు కూడా హైందవం ప్రచారం చేస్తుంది, అందరూ తిరిగి వస్తారు అన్నటువంటి ఇండికేషన్ అయితే మీరు ఇచ్చారు. సో వస్తారు అనేది వాళ్ళకి సంబంధించిన విషయం, కరెక్టే. తర్వాత ఇక్కడ ఇంకోటండి, ఇందాక ఆయన చారిత్రక అంశాల గురించి చర్చించుకుంటూ వచ్చారు. ఫస్ట్ మాట్లాడిన ఆయన పేరు సాంబశివరావు, ఆయన పేరేంటో నాకు ఐడియా. నవీన్ గారు మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశ చరిత్రను ఒక యూరోపియన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తున్నాం. ఎందుకంటే నేను కూడా హిస్టరీ స్టూడెంట్ ని. ఐ స్టడీస్ అట్ చాణక్య ఈజ్ ఇండియన్ మ్యాకియావెల్లి. చాణక్య ఏ డెస్టినీ, మ్యాకియావెల్లి ఏ డెస్టినీ వాడు. మాకు అలానే వచ్చేసి హిందూ ఈ దేశ చరిత్రకు సంబంధించిన ఆధారాలు కొన్ని పురాణాలు ఉన్నాయి. అయితే ఋగ్వేద కాలంలో దేవాలయం అనేది నిర్మాణమే లేదు, అగ్ని ఆధారంగా చేసుకుని హోమాలు పూజలు జరిగినాయి ఋగ్వేద కాలంలో. అలానే ఆయన చెప్పిన సింధు నాగరికతలో కూడా పశుపతి ప్రధాన దైవం. పశుపతి అంటే ఈశ్వరుడు అని చెప్పేసి తర్వాత అందరూ ఒప్పుకున్నదే. సరే ఆయన కాదనొచ్చు, కాకపోతే దాని గురించి చర్చ జరగడానికి. ఇంకోటి, శంకరాచార్యుడు మొదటి సెంచరీకి సంబంధించిన వాడు, 10th సెంచరీకి సంబంధించిన వాడు రామానుజాచార్యుడు. దీనికి సంబంధించి కావాలంటే హిస్టారికల్ సంబంధించిన ఆధారాలు కావాలంటే కంటిన్యూస్ గా పరంపరని కంటిన్యూస్ గా నోట్ చేసేటువంటి పీఠాలు ఉన్నాయి. కంచిపీఠం, శృంగేరి పీఠంలో వాళ్ళ పరంపర ఉంది. ఎప్పటి నుంచి, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం పీఠాధిపతి ఎవరు, వాళ్ళు ఎంతకాలం చేశారు, తర్వాత ఎవరు వచ్చారు, ఇదంతా పరంపర ఉంది. కాకపోతే ఇప్పుడు చదివే దౌర్భాగ్యం ఏంటంటే మన హిస్టరీని బ్రిటిషర్లు పరిపాలించిన టైంలో హిస్టరీ మొత్తం తిరిగి రాసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళకి ఏది అనుకూలంగా ఉందో అలా రాసుకుంటూ వచ్చి అదే ఇప్పటికీ మనం చదువుతున్న అదే దౌర్భాగ్యం. సో హిస్టరీని యూరోపియన్ దృక్పథంలో మనం చూస్తున్నాం కాబట్టి మనం సరైనటువంటి సత్యాన్వేషణ అయితే సరైనటువంటి తథ్యంలోనికి వెళ్ళలేకపోతున్నాం అన్నది. అయితే నా ప్రశ్న గౌరవ కృష్ణసుధి గారికి, హిస్టరీని ఎవరో వచ్చి మనకు చెప్పేంత వరకు మనం ఏం చేస్తున్నాం? ఉంది, దాన్ని అంతా తగలబెట్టారు. ఎవరు తగలబెట్టారు, ఎక్కడ తగలబెట్టారు? మొత్తం తగలబెట్టిన దానికి ఆధారాలు ఉన్నాయి. అదే ఎవరు తగలబెట్టారు, ఎక్కడ తగలబెట్టారు, ఏ భాషలో రాసాం? ఎవరు తగలబెట్టారు, ఎక్కడ తగలబెట్టారు, ఏ భాషలో హిస్టరీ రాసుకున్నాం? దక్షిణ భారతదేశ చరిత్ర మొత్తం ఎన్ని చోట్ల తగలబెట్టబడింది. అలానే ఉత్తర భారతదేశంలో ఒక డైనెస్టీ వచ్చినప్పుడే సోమనాథ్ దేవాలయం విషయంలో జరిగింది ఏంటి? ఎందుకు కూల్చారు దేవాలయాన్ని? హిస్టరీ గురించి ఆధారం హిస్టరీ కావాలనుకున్నవాడైతే ఆ రోజు నిలబెట్టి ఉంచేవాడు కదా, ఎందుకు కూల్చారు? మా చరిత్రను తగలబెట్టి మీకేం చరిత్ర లేదని చెప్తున్నారు. ఇప్పుడు అది దౌర్భాగ్యం వచ్చింది. సో సోమనాథ్ దేవాలయం ఒకటే మన చరిత్ర. ఇప్పుడు సమానత్వం కావాలి, రైట్, అదే మాట్లాడుకున్నాం. మీరందరూ ప్రయత్నించి మాకు రిజర్వేషన్స్ వద్దు, అందరం సమానంగా పోటీ పడదాం అనేది కూడా మొదలెట్టండి. అది తీసేయండి ఫస్ట్ ఒకటి. తర్వాత హిందూ దేవాలయాల్లో ఎవరైతే అన్య మతస్థులు పనిచేస్తున్నారో ఒక చిన్న రేఖ ఉంది అడ్డం, ఆ దేవాలయంలో పనిచేస్తున్న వాళ్ళందరూ బయటకు వచ్చేయండి. అలాగే క్రిస్టియన్ సొసైటీలో ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. అలా వచ్చేసేసి మన దేశానికి కూడా నేను కరెక్ట్ క్రైస్తవుని అని చెప్పి ధైర్యంగా చెప్పుకునే పరిస్థితుల్లో మీరందరూ రండి. అవును సార్, అంటే ఇప్పుడు మనకి లైవ్ ఎగ్జాంపుల్, మన దేశంలో ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది. కేరళ రాష్ట్రంలో ఎక్కువ అధిక సంఖ్యాకులుగా క్రైస్తవులు ఉన్నారు, అక్కడ హిందువులు ఉన్నారు, అక్కడ ముస్లింలు ఉన్నారు. ఆ స్థాయిలో జరగకుండా ఇక్కడ ఈ స్థాయిలో ఎందుకు జరుగుతున్నాయి గొడవలు? వాళ్ళందరూ సహజీవనం చేస్తున్నారు. 100% లిటరసీ సెట్ కేరళ కదా. ఇక్కడ సత్యానికి సంఖ్యలు ఎవరు వేస్తున్నారు? ఏది సత్యం, ఏది అసత్యం, ఎవరు అసత్యాన్ని గొంతెత్తి తెరుస్తున్నారు, ఏది సత్యాన్ని నొక్కే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఎన్ని మసీదుల కింద శివాలయాలు ఉన్నాయి, ఎన్ని మసీదుల కింద దేవాలయాలు ఉన్నాయి, ఎన్ని చరిత్ర ఏది ఎవరు నొక్కేశారు, ఎవరి చరిత్రను ఎవరు చంపేశారు? సో ఏ మసీదు కింద శివాలయం ఉంది అని చెప్పి సార్, ఏదో మసీదు కింద ఏదో ఆలయం ఉందని చెప్పి రీసెంట్ గా ఒకటి తవ్వకాలు చేశారు. ఆ మసీదు కింద శివాలయం కనపడలేదు కానీ బౌద్ధారామం కనిపించింది. ఏం చేద్దాం ఇప్పుడు? హిందూ మహాసముద్రం అని ఒక ఓషన్ కు ఒక పేరుంది. అలా ఎప్పటి నుంచో ఉన్నది, కొత్తగా పెట్టింది కాదు కదా, నేను పెట్టింది కాదు, మీరు పెట్టింది. హిందూ మహాసముద్రం అని మనం పేరు పెట్టామా? బ్రిటిష్ వాడు పెట్టాడు సార్. ఎప్పటి నుంచో ఉంది కదా అంటున్నా నేను. అదే ఎప్పటి నుంచి అని అడుగుతున్నాను. ఎప్పటి నుంచో ఉంది కదా, మరి ఇప్పుడు కొత్తగా వచ్చేసి అది బౌద్ధ మతం కన్వర్షన్ అయినప్పుడు బౌద్ధ మహాసముద్రం పెట్టుండేవాళ్ళు కదా. సో హిందూ మహాసముద్రం అని అన్న పేరు కూడా మనమే పెట్టామంటారా? మనమే పెట్టామా ఆ పేరు?
ఇప్పుడు మనం పెడితే మిగతా వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు ప్రపంచం మొత్తం? అచ్చా, వేరే వాళ్ళు పెడితే మనం ఒప్పుకున్నామా? ఎవరు పెట్టారు? దానికి ఆ పేరైతే ఉంది కదా. అదే నా ప్రశ్న, అదే ఎవరు పెట్టారు అని. ఎవరు పెట్టారనేది అంటే మీరు హిస్టరీ చదివారు కదా, హిస్టారికల్ గా అయితే బ్రిటిష్ ప్రభుత్వం వచ్చినప్పుడు పెట్టింది. రామాయణం గురించి ఉత్తరాఖండ్ గురించి మాట్లాడారు. రామాయణ ప్రథమ శ్లోకం ఏంటో చెప్పండి. ఏమంటారు? రామాయణ ప్రథమ శ్లోకం ఏంటో చెప్పండి. రామాయణ ప్రథమ శ్లోకం చెప్తేనే రామాయణం కోట్ చేయాలా? ఇప్పుడు చెప్పింది ఆయన కోట్ చేసింది. అలా కాదు సార్, రామాయణ ప్రథమ శ్లోకం చదివితేనే రామాయణం కోట్ చేయాలని మనకి ఏదైనా అలాంటి రాజ్యాంగంలో ఏదైనా క్లాజ్ ఉందా? ఇంకో విషయము, కృష్ణసిద్ధి గారు ఒక చిన్న ప్రశ్న. వాల్మీకి రామాయణంలో ఉందో లేదో కూడా తెలియని శ్లోకాన్ని గురించి ఆయన మాట్లాడితే, వాల్మీకి రామాయణంలో ఉన్న ప్రథమ శ్లోకాల గురించి మాట్లాడండి. అదే ప్రథమ శ్లోకాల గురించి కూడా అడుగుదాంలేండి. కాకపోతే నా ప్రశ్న ఏంటంటే, కృష్ణసిద్ధి గారు, ఇప్పుడు హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి అన్య మత పనిచేసే వాళ్ళందరినీ కూడా బయటికి రమ్మని అని అంటున్నారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌఖికంగా చెప్పేసింది. జరగట్లేదు, జరుగుతుంది, అది చేద్దాం. కాకపోతే ఇప్పుడు భారతదేశం అనేటటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం కాపాడుకుందామా, లేకపోతే విభజించి పాలించు అనేటటువంటి మనువాద సంస్కృతిని తీసుకొద్దామా? ఒకటండి, విభజించి పాలించు అనే సంస్కృతి ఎక్కడా లేదు. చాతుర్వర్ణాన్ మయా సృష్టం గుణకర్మ విభాగచ అని చెప్పి గీతలో కృష్ణుడు చెప్తాడు. గుణాన్ని బట్టి కర్మను బట్టి వర్ణాలు చెప్తే పురుష సూక్తం ఏం చెబుతుంది? బ్రాహ్మణోత్సవమాసీత్ బాహురాజన్యకృత ఊరుదత సేత్వైస్య అభ్యాగం సూత్రో జాయత అని చెప్తుంది. విరాట్ స్వరూపం సమాజం అయితే సమాజానికి ఏ స్థానాలు ఎవరున్నారు, వాళ్ళు ఏ పనులు చేయాలి. గుణ కర్మ విభాగచ, గుణాన్ని బట్టి కర్మను బట్టి. ఒక్క వాల్మీకే కాదండి, మనిషి పుట్టుకలోనే గుణాన్ని నిర్ణయించేస్తాడా భగవంతుడు? ఎవరైతే విజ్ఞానం సముపార్జించారో, ఎవరైతే అక్కడ ఉన్న దైవత్వాన్ని దర్శనం చేసుకున్నారో వాడు దైవంతో సమానం అయ్యాడు. నాగభైరవ స్వామి గారు పక్క నుంచి ఏదో అంటే నేను అలా విన్నానండి. చెప్పండి సార్, చెప్పండి. ఆయన ఏమంటున్నారు? ఆయన ఏమంటున్నారంటే, నాగభైరవ స్వామి గారు, మనము ఎక్కువ తక్కువ కులం లేకపోవడము అన్న ఏ తారతమ్యాలు లేకుండా ఒక సమాజం అవ్వాలి అని ఒక చిన్న కథ రూపంలో కూడా చెప్పారు. కాకపోతే మీరేమంటున్నారంటే, లేదు, 4 వర్ణాలు ఉన్నాయి, 4 వర్ణాలను మనము గుణ కర్మ అనేటటువంటి ఆధారాల మీద విభజించుకొని బ్రతకాలంటున్నారు. ఒక కుటుంబం ఉందండి, భార్య పని భార్య చేస్తుంది, యజమాని పని యజమాని చేస్తాడు, ఇంకా ఇంట్లో కొడుకు పని కొడుకు చేస్తాడు. అలా చేయడమే తప్పు అనుకుంటే ఎట్లా? సో అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే సార్, కొడుకు కూడా భార్య అవ్వచ్చా, భార్య కూడా యజమాని అవ్వచ్చా? ఇదే ప్రశ్న. అవుతుంది. మరి అది మీరు అన్నట్లు జరుగుతుందా ఇక్కడ? కాదు కాదు, ఎందుకు జరగట్లేదు? భారతదేశానికి ఇందిరాగాంధీ చేసింది, అబుల్ కలాం ప్రెసిడెంట్ చేశాడు, 3 ప్రధాన అయింది కదా. అది హిందూ ధర్మం చేసిందా లేకపోతే రాజ్యాంగం చేసిందా? ఏదైనా చేసింది కదా. ఏదైనా కాదు సార్, ప్రశ్న అదే. అంతకుముందు జరిగినవి కదా, అంతకుముందు ఉన్నాయి కదా ఇలాంటివి. అదే ప్రశ్న అదే కదా సార్, ప్రశ్న అదే. మనము అందరినీ కలుపుకుని పోయేటటువంటి సంస్కృతి. ఒకటండి, సంఖ్యలు అనే ప్రశ్న హిందూ ధర్మంలో ఎక్కడా లేదండి. ఓకే, ఎవరికి సంఖ్యలు లేదు. ఓకే, ఎవరిని అలా మతపరమైనటువంటి శిక్షలు విధించడం చాలా తక్కువగా జరిగింది. ఎవరో కొంతమంది మతమూర్తులు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ మతమూర్తులు అందరూ అలా లేరు. కరెక్ట్, అందరూ మతమూర్తులు కాదు. ఇలాంటి మతపరమైనటువంటి శిక్షలు ఏ దేశాల్లో ఉన్నాయో చూడండి. జీసస్ క్రీస్తు కూడా ఒక రకమైన మౌఢ్యానికే గురయ్యాడన్న విషయం మీకు తెలుసు. అవును, ఈ బైబిలే చెప్తుంది. అవును, అంతే కదా. అంతే కదా సార్. అది కూడా హిందూ చేయలేదుగా, ఏ హిందూ చేయలేదుగా. లేదుగా, అలా ఎవరు అనట్లేదులేండి. ఇప్పుడు మీరు అనేది అంతే ఉన్నాయి కదా. లేదు, అలా ఎవరు అనట్లేదు. ఎవరి విషయాల్లో ఎవరు తలదూర్చుతున్నారు, ఎవరికి సంబంధించిన అంతర్గత విషయాలు పదే వేలెత్తి ఎవరు చూపెడుతున్నారు, మీరు 10 సార్లు పట్టండి అనే పరిస్థితిలో ఎవరు మాట్లాడుతున్నారు, మీ క్రీస్తు మీకేం చెప్పాడు, దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి చాలు. ఈ దేశంలో ఆసేతు హిమాచలం, దాంతో పాటుగా ఆచంద్ర తారార్థం క్రైస్తవం కూడా వర్తిల్లుతుంది. అది ఎలాగూ ఉంటుందిలేండి, దానికి ఒకరినొకరు పొగుడుకోవాల్సిన అవసరం లేదు, యాక్సెప్ట్ చేసుకుంటే చాలు. క్రైస్తవుడున్నా నేనేం బాధపడ్డాను. ఎందుకంటే ఒక మత సామరస్యంతో బతకాలనుకున్నప్పుడు అది 2 వైపుల నుంచి వస్తే అది ఒక ఆనంద బాష్పాలం, లేకుంటే వచ్చి ఒక మంచి సుఖసంపేతంగా ఉండేటువంటి చప్పట్లు అవుతాయి. కరెక్ట్. అదే ఇద్దరు వచ్చి పిడికిలు మీడ్చి కుట్టుకుంటే ఘర్షణ అవుతుంది. ఘర్షణ వద్దు అనుకున్నప్పుడు ఇద్దరు ఘర్షణ వద్దు అనుకోవాలి. కరెక్ట్. ఘర్షణ కావాలనుకున్నప్పుడు మీరు కావాలనుకోని అవతల పడినటువంటి క్రీస్తు సిలువేస్తున్నా అలా పడుకున్నాడు, మీరు పడుకోలేరు కదా. అంతే కదా.
నువ్వు మేకులు కొడుతున్నా కొట్టండి, నేను ప్రజల కోసం శిక్షణ అనుభవిస్తానన్నాడు. అలా ఉండలేరు కదా. ఆ కృష్ణుడు ఏం చెప్పాడు? యదా యదా యదన్మస్య జ్ఞానిర్భవతి భారత అత్యుత్థాన మతన్మస్య తదాత్మానం సృజామ్యహం కర్మణ్యేవాధికారస్య మాపులేష గదాతన కాలకర్మ హృదయ మాతే సంగోస్పకర్మణి. కరెక్ట్ సార్, భగవద్గీతలో చాలా చెప్పారు, అవి కూడా ఇప్పుడు చూద్దాము. అదే ఆ కర్మ ప్రకారం కర్మ చేసుకుంటూ వెళ్ళాం. అదే సాంబశివరావు గారిని అడుగుతాను అదే మాట. మేము చేస్తాం, మిమ్మల్ని అందరినీ సిలువెట్టుకుని మేము అంటలేదు, అది తప్పు అన్నారు. డైరెక్ట్ ఎక్కిస్తారా అనకముందే? మేము అంటలేదు, తప్పది, మేము తప్పు. అదే అనకుండా ఎక్కిస్తారా? సృష్టించే సంస్కృతి హిందూ మతంలో లేదు. ఓకే, హిందూ మతంలో సార్, హిందూ మతంలో లేదా? హిందూ మతంలో లేదు, పర్వాలేదు, మరి హిందుత్వాలో ఉందా? లేదు. మరి జై శ్రీరామని కొట్టడం ఎందుకు? జై శ్రీరామని నడకటం ఎందుకు? జై శ్రీరామని ఎవరిని ఏం భరిస్తున్నారు సార్? జై శ్రీరామని కొట్టే సమయంలో ఏం భరించట్లేదు కదా, ఎందుకు హైజాక్ చేస్తున్నారు శ్రీరాముడిని? శ్రీరాముడిని కూడా ఒక రాజకీయ రాముడి గర్భాలయంలో వెళ్ళి రాముడి విగ్రహం తల నరికి తీసుకొచ్చి బయట కాలంలో కోనేరులో పడేశారు. ప్రభుత్వం ఏం చేస్తుందండి? తప్పకుండా ప్రశ్నించాలి, తప్పకుండా తప్పు. దానికి జరిగినప్పుడు ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రి అయితేనే ఎందుకు జరిగింది ఇది? ఓకే, దానికి సిబిఐ చూస్తోందిగా, చేస్తోందిగా. ఎప్పుడు తెలుస్తారు? అది ఎలాగూ చేస్తారు. సంవత్సరాలు తప్పకుండా నరికినవాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, నరికినవాడు ఎందుకని అల్పసంఖ్యాకుల్లోనే వస్తాడని అనుకుంటున్నారు? చాలు, మీరు ఇచ్చిన సమాధానం చాలు, మాకు అర్థమైపోయింది దాని వెనక ఏం రాజకీయం ఉందో.